ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ మాజీ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకున్నట్టు సాధారణ పరిపాలనా శాఖ పేర్కొంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో ఆయనపై పలు అభియోగాలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయాల్లో జోక్యం చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ వైసీపీ తరఫున వెంకట్రామరెడ్డి ప్రచారం చేసినట్టు రుజువైంది. ఇక ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం పేరిట రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారని, అది తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమని ప్రభుత్వం పేర్కొంది. తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా రావాల్సిన ప్రయోజనాలను కూడా నిలిపివేసినట్టు పేర్కొంది. అదే జీవో డిస్మిస్ చేస్తూ జీవో ఇచ్చిన నాకు ఇప్పుడే తెలిసింది. అయితే ప్రభుత్వం ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేయడం, ప్యాకేజీ బాగాలేదు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల సొక్కాలు వేసుకొని ఢిల్లీకి వెళ్ళి తీసుకెళ్లి బీజేపీని తిట్టించడం, అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? సెక్రటరియట్ నుంచి 10 మంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్ళి నల్ల సొక్కా వేసుకొని బీజేపీ గవర్నమెంట్ అప్పుడు బీజేపీని తిట్టిండ్రు. వీడియోలు ఉన్నాయి అవి. నేను ఎలక్షన్ ప్రచారం చేసిన అనేదానికి ఒక్క ఆధారం లేదు. నేను వెళ్ళిన 4 డిపో మేనేజర్లు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇక్కడ ఎలాంటి ఎన్నికల ప్రచారం జరగ